హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ పవన్ కళ్యాణ్ సంబంధిత చర్చ, దాని మీద ట్రోలింగ్, దాని తర్వాత వాళ్ళ కార్యకర్తలు బీడ్ ఆర్టిస్టులు తిట్టుకోటాలు, ఇది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాని తర్వాత మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని, దాని తర్వాత మనకు అమరావతి ఎందుకు మా దగ్గరకి ఇక్కడే కట్టేసుకుంటే సరిపోద్ది, మీరంతా హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి కదా తర్వాత అని కొంతమంది వాళ్ళు జడ్చల్ల ఎమ్మెల్యే, తర్వాత మందుల సామేలు, వీళ్ళందరూ ఇంకో ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఇది చేయటం. దాని తర్వాత సో దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, మా నాగేశ్వర్ మీద ఆయన అరెస్ట్ చేస్తారని అంటే, మేము ఇక్కడ జనాలు చాలామంది ఆవేదనతో ఉన్నారు, వాడెవడు మమ్మల్ని అరెస్ట్ చేయడానికని. ఫలితంగా అలాంటి పరుష మాటలు వచ్చాయి అని కూడా కొంతమంది. సో ఈ పంచాయతీలో అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడ లేదు అని ఒక ఆయన, తెలంగాణ ఆయన చెప్పడం జరిగింది. సరే, దానికి కౌంటర్గా స్మితా సబర్వాల్, పాతకాలంలో కేసీఆర్ గారికి అత్యంత ముఖ్యమైన ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుతం ఆమె సెలవులో పెట్టింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దగ్గర పనిచేయటం మాకు ఇష్టం లేదు, మా సీజన్ లాంగ్ లీవ్ అనుకుంటాను. ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో త్రిలింగ దేశము, శ్రీ కాళేశ్వరము, దాని తర్వాత శ్రీశైలము, ద్రాక్షారాము, వీటి మధ్యన ఉన్న ప్లేస్ కాబట్టి ఇది తెలంగాణ అనేది వచ్చింది అని చెప్పేసి ఆమె దానికి ఒక సర్దుబాటుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. బట్ వాస్తవానికి మనము పాతకాలంలో చరిత్ర పుస్తకాల్లో సో త్రిలింగ దేశం మధ్యన ఉన్నది తెలుగుదేశం, తెలుగు మాట్లాడే ప్రాంతము. దాన్ని పాతకాలంలో ఎంత కంబైన్డ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్గా లెక్కేసుకున్నారు. సరే, ఇప్పుడు తెలంగాణ అనేది. సో దీని మీద మనకు వాస్తవానికి ఈ ఆంధ్రులు అనేవాళ్ళు చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నవాళ్ళు. ఒక విధంగా చరిత్రకారులు, పరిశోధకులు చెప్పేది ఏంటంటే, సింధు నాగరిక కాలం ఏదైతే మనకు కామన్ ఎరా దగ్గర ముందు 500 నుంచి 7,000 నుంచి 7,500 సంవత్సరాల నాటి కాలం, సింధు నాగరికత కాలం నాడు ఈ ఆంధ్రులు అప్పుడు ఉన్న వాళ్ళనే ఆంధ్రులు అనేవాళ్ళు. తర్వాత ఈ ఆంధ్రులను వీళ్ళే మూలవాసులు, వీళ్ళతోనే ఆర్యులు యుద్ధం చేసి వీళ్ళను తరిమేశారు. సో తరిమేస్తే రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో వాళ్ళల్లో ఒక భాగం మనకు దక్షిణాదికి, వింధ్య పర్వతాలు దాటి దక్షిణాదికి వచ్చి మనకు మన ప్రస్తుతమున్న కళింగ ప్రాంతంలో వాళ్ళు మనకు తేల్ అనే నది పక్కన, అది మహానదికి ఉపనది, అక్కడ అంధకాపురం అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు. కొంతమంది కర్నూలు డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళి జ్వాలాపురం అక్కడ స్థిరపడ్డారు. సో ఇది మన పాతకాలపు చరిత్ర. ఈ ఆంధ్రులు ఈ మహాభారత యుద్ధ కాలంలో కౌరవుల తరపున యుద్ధం చేసి చాలామంది చనిపోయారు. సో మనకి ఎందుకంటే ఈ కౌరవ యుద్ధంలో కౌరవుల తరపున పెద్ద ఎత్తున జన నష్టం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇలాగా మొత్తం స్ప్రెడ్ అయిపోయి దక్షిణాదికి, సో గంగానది ప్రాంతానికి కొంతమంది వెళ్ళారు. ఇలాగా మనకు మనకు ఒక విధంగా చెల్లా చెదరైపోయారు అని చెప్పేసేసి చెప్తుంది. సో వీళ్ళంతా ఒరిజినల్గా ఆంధ్రులే. సో ఈ ప్రాంతం ఏమైతే తెలంగాణ అని మనం పిలుస్తున్నామో, ఈ తెలంగాణ ప్రాంతము మొదటి నుంచి ఈ
మనకు ఈ నైజాం రాజులు, నైజాం నవాబుల పాలనలో కుతుబ్ షాహీలు, తర్వాత ఆసిఫ్ జాహీలు వీళ్ళ పరిపాలనలో ఉండి ఇది ఒక ప్రత్యేకత. ఇది ఆంధ్ర నుంచి సపరేట్గా ఒక ఉన్నది. వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళ పద్ధతి వేరు. సో వీళ్ళకు ఆంధ్రాలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ జమీందారులు, బడా బడా గడీలు, మా పెద్ద పెద్ద దొరలు, సో వీళ్ళు రజాకారులు వీళ్ళందరితో పోరాటం చేసి వీళ్ళ కల్చర్ వేరే. వీళ్ళ మొదటి నుంచి మనకు ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు తెలంగాణ 2014లో ఏర్పడింది. సో అందువల్ల తెలంగాణ కల్చరు ఆంధ్రప్రదేశ్ కల్చర్కు డెఫినెట్గా తేడా ఉంది. భాషలో తేడా ఉంది. తెలుగు ఇద్దరు మాట్లాడి తెలుగు కావచ్చు. అందువల్ల సో దీన్ని ఈ ఆంధ్ర తెలంగాణ అనేది ఇద్దరు తెలుగు మాట్లాడే భాషలే. కానీ ఈ ఆంధ్రులు అంటే హైదరాబాద్ అనేది మహానగరము, ముంబై లాగా, బెంగళూరు ఇలాగా అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు, సుఖంగానే ఉంటున్నారు. నువ్వెందుకు మా రాష్ట్రంలో ఉన్నావని మహారాష్ట్ర వాడు ఎవడు బాంబేలో ఎవరిని అడగరు, అలాగే కర్ణాటక వాళ్ళు అడగరు. కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను మీరేదో ఇక్కడ మీకు ఏం పని మీరు అనేది వీళ్ళు తరచుగా వాడటం, ఆ మాట అనేది అది సరైన పద్ధతి కాదు. ఇది దేశంలో ఆర్టికల్ 19(1) ప్రకారము ఎవరైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు జీవించవచ్చు, వాళ్ళకి ఇష్టమైన పని చేసుకోవచ్చు. అది మనకు చట్ట విరుద్ధమైన పనులు కాకుండా చట్టబద్ధమైన పనులు, వ్యాపారం చేసుకోవచ్చు. అందువల్ల తెలంగాణ వాళ్ళు తరచుగా ఇది ఘర్షణ వాతావరణము. ఈ ఘర్షణ వాతావరణం ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ మధ్య పదవి పోయింది. సో పదవి పోయింది కాబట్టి మళ్ళీ అంటే ఇలాగ రెచ్చగొడితేనే మళ్ళీ పదవి వస్తుంది అన్న భావనలో చేస్తున్నారేమో అని కూడా కొంతమంది అభిప్రాయము. దయచేసి ఇది మీరు సఖ్యతగా లేకపోయినా పర్వాలేదు, దూషించుకోవాల్సిన అవసరమైతే ఇందులో లేదు. సో మనకు చట్టబద్ధంగా ఎవరైనా మనకు చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ మీద డెఫినెట్గా మనకు కోర్టుల ద్వారా తీసుకోవచ్చు. మన ప్రొటెస్ట్ కూడా చూపడానికి మీకు అన్ని విధాల హక్కు ఉందని చెప్తూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.